సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మీరు థంబ్నైల్ అనేది చూసే ఉంటారు. సో OnePlus కొనడం అంటే ఈ యొక్క OnePlus మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొనడం మనకు మంచిదేనా కాదా అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఈ యొక్క OnePlus ఫోన్ చూసుకున్నట్టయితే మనకు ఫ్లాగ్షిప్ కేటగిరీ అంటే మనకు అప్ టు 80,000 వరకు దీని యొక్క ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకు 30,000 నుంచి 50,000 రూపీస్ అయితే ఉంటున్నాయి అనమాట. కాకపోతే ఈ యొక్క OnePlus మొబైల్ ఈ యొక్క బ్రాండ్ ఏదైతే ఉందో ఇది మనకు చాలా మందికి అయితే అక్కడ తెలియదు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన యొక్క ఇండియాలో చూసినట్టయితే ఎప్పుడు చూసినా వివో, ఒప్పో, తర్వాత రియల్మీ, రెడ్మీ, శాంసంగ్ ఇవే నడుస్తున్నాయి అనమాట. OnePlus చూసినట్టయితే ఇప్పటిదాకా అసలు నేను వేరే ఒకళ్ళ నోట్లో అయితే ఇప్పటిదాకా అయితే చూడలేదు. ఒకవేళ మీరు మొబైల్ షాప్కి వెళ్ళి అడగండి, అక్కడ అడిగితే OnePlus అంటే ఏమి అనే మీరు ఆశ్చర్యం అయితే అవుతారనమాట. అండ్ మీ యొక్క పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళని అడిగినా కూడా మీకు OnePlus మొబైల్ అంటే OnePlus చెప్పినప్పటికీ మీకు వివోనా, ఒప్పోనా అని అడిగే సిచ్యువేషన్ అయితే ఉంది. సో అందుకోసమే ప్రతి ఒక్కరు ఈ యొక్క OnePlus మొబైల్ కొనడానికి కాస్త ముందు వెనక అయితే అవుతున్నారనమాట. సో ఈ వీడియోలో ఏమంటే అసలు ఈ యొక్క OnePlus మొబైల్స్ కొనొచ్చా లేదా అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, OnePlus అనమాట. అసలు ఈ యొక్క OnePlus ఏ మొబైల్స్కి పోటీ అంటే ఇదైతే మనకు మంచి ప్రశ్న అనే చెప్పుకోవచ్చు. సో OnePlus మనకు టాప్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికే కంపారిజన్ అనమాట ఇది. సో మనకు సామ్సంగ్ గెలాక్సీ నోట్ సిరీస్లో కానివ్వండి, తర్వాత ఎస్ సిరీస్లో కానివ్వండి, తర్వాత యాపిల్ ఐఫోన్ సిరీస్లో కానివ్వండి, తర్వాత చూసినట్టయితే మనకు ఈ యొక్క హవాయి ఫోన్స్ కానివ్వండి. సో ఇలాంటి మొబైల్స్కి మనకు ఈ యొక్క OnePlus మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు టాప్ కాంపిటీటర్గానే చెప్పుకోవచ్చు. సో సపోజ్ మీకు సామ్సంగ్ గెలాక్సీనే అనుకోండి. సామ్సంగ్ గెలాక్సీ ఒక 70,000కి లాంచ్ చేసిన మొబైల్ ఈ యొక్క OnePlus బ్రాండ్ వాళ్ళు మీకు కేవలం 50,000లోనే మీకు అదే స్పెక్స్తో ఇవ్వడం వీళ్ళ యొక్క ప్రత్యేకత అనే చెప్పుకోవచ్చు. మీకు అంతేకాక కెమెరా విషయంలో కానివ్వండి, తర్వాత డిస్ప్లే విషయంలో కానివ్వండి, తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్లో కానివ్వండి, తర్వాత చూసినట్టయితే బ్యాటరీ విషయంలో కానివ్వండి, సో ఇలాంటి చోట్ల కూడా వీళ్ళు అస్సలు కాంప్రమైజ్ అయితే అవ్వరు అనే చెప్పుకోవచ్చు. సో అందుకోసం ఈ యొక్క OnePlus అనేది మనకు అతి తక్కువ సమయంలో ఎక్కువ డెవలప్ అయిందనే చెప్పుకోవచ్చు అనమాట. సో హవెవర్ ఇందులో మనకు చిన్న నెగిటివ్ డిసడ్వాంటేజ్ ఏమంటే ఈ యొక్క OnePlus బ్రాండ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు బడ్జెట్ సెగ్మెంట్లో అయితే ఉండవు. అంటే దీని యొక్క అర్థం ఏమంటే మనకు 20,000 సెగ్మెంట్లో మనకు ఎక్కడ OnePlus మొబైల్స్ అయితే మీకు దరిదాపులో కూడా కనిపించవు అనమాట. అండ్ చాలా మంది చూసినట్టయితే మనకు అండర్ 20,000 వరకే ఈ యొక్క మొబైల్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో అండర్ 20,000 సెగ్మెంట్లో అక్కడ మనకు మంచి మొబైల్స్ ఏమున్నాయి, ఒకటి రియల్మీలో ఉంది, రెడ్మీలో ఉంది, శాంసంగ్లో ఉంది, అండ్ తర్వాత ఇంకా కొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరు 20,000 బడ్జెట్ కాబట్టి ఈ యొక్క బ్రాండ్స్నే ప్రిఫర్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క OnePlus బ్రాండ్ ఏదైతే ఉందో దీని జోలికి అయితే అస్సలు పోవడం లేదనమాట. సో ఎందుకు పోవడం లేదంటే ఇది మనకు బడ్జెట్ సెగ్మెంట్లో రాలేదు కాబట్టి మనం ఈ యొక్క OnePlus పేరు అనేది అస్సలు గుర్తుంచుకోవడం అయితే లేదు. అండ్ ఇప్పుడు చూసినట్టయితే మనకు OnePlus నాడ్ వచ్చింది. అది చూసినట్టయితే మనకు 25,000 రూపీస్కి అయితే స్టార్టింగ్లో అయితే ఉందన్నమాట. అండ్ ఫ్యూచర్లో చూసినట్టయితే మనకు OnePlus N100, OnePlus N10 5G ఇలాంటి మొబైల్స్ కూడా వస్తున్నాయి. ఆల్రెడీ అవుట్ ఆఫ్ ఇండియా చూసినట్టయితే మనకు ఎప్పుడో లాంచ్ అయితే చేశారు అండర్ 20,000 సెగ్మెంట్లో. ఒకవేళ ఈ యొక్క OnePlus నాడు తర్వాత OnePlus N100, N10 ఈ యొక్క మొబైల్స్ అండర్ 20,000 సెగ్మెంట్లో వస్తే మనకు డెఫినెట్గా రియల్మీ కానివ్వండి, తర్వాత రెడ్మీ కానివ్వండి, శాంసంగ్ కానివ్వండి ఒక మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపిటీటర్ మొబైల్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో దీని యొక్క స్టామినా అనేది మనకు అంత సూపర్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూసినట్టయితే అసలు ఈ యొక్క OnePlus మొబైల్స్ కొనొచ్చా లేదా అనేది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. OnePlus మొబైల్స్ అయితే మీరు కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. ముందుగా ఈ యొక్క మొబైల్ తీసుకోవడానికి కారణం ఏమంటే మనం దీని యొక్క UI అనే చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ మీరు శాంసంగ్లో చూసుకోండి, ఒప్పోలో చూసుకోండి, తర్వాత వివోలో చూసినట్టు, తర్వాత రియల్మీ, రెడ్మీలో ఇలా ఏ బ్రాండ్ మొబైల్స్ అనేది తీసుకోండి, అందులో ఈ యొక్క OnePlusలో ఉన్నంత UI అంటే యూజర్ ఇంటర్ఫేస్ దీని యొక్క డిజైన్ మనకు వేరే ఫోన్స్లో ఎక్కడ అయితే దొరకదు. సో అంత స్మూత్నెస్గా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు అనమాట. దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ చూసినట్టయితే మనకు చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. సో ఒక్కసారి మీరు దీని యొక్క UIకి అలవాటు పడితే అంత తొందరగా అయితే వేరే మొబైల్కి షిఫ్ట్ అయితే అవ్వరు అనమాట. ఇది మాత్రం నా యొక్క నమ్మకం అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే సెకండ్ రీజన్ వచ్చేసి దీని యొక్క ప్రాసెసర్. సో దీని యొక్క OnePlus బ్రాండ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో దీని యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం మనకు డెఫినెట్గా టాప్ లెవెల్లో అయితే ఉంటాయి. ఈవెన్ మీరు స్టార్టింగ్ మొబైల్ తీసుకున్నా అంటే మీరు OnePlus X కానివ్వండి, OnePlus 2, OnePlus 3, 3T, 5, 5T ఇలాంటి ఆల్రెడీ లాంచ్ అయిన మొబైల్స్ చూసినా మీకు అంటే ఆల్రెడీ 2 years బ్యాక్ లాంచ్ అయిన మొబైల్స్ మీరు ఇప్పుడు దాన్ని యూజ్ చేసినా సరే మీకు చాలా అల్ట్రా స్పీడ్గా అయితే ఉండడం దీని యొక్క ప్రత్యేకత అనే చెప్పుకోవచ్చు. మీకు పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు అనమాట. అండ్ ఇంకో చూసినట్టయితే మేజర్గా దీంట్లో మీకు ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కానివ్వండి, ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ కానివ్వండి అస్సలు అయితే నోటీస్ చేయరు. ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఈ యొక్క OnePlus మొబైల్స్ కొనడానికి అనే చెప్పుకోవచ్చు. తర్వాత థర్డ్ రీజన్
రీజన్ అనమాట. థర్డ్ రీజన్ చూసినట్టయితే దీని యొక్క కెమెరా అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే ఈ యొక్క OnePlus మొబైల్స్ ఎవరైతే ఉన్నాయో ఇవి మనకు అండర్ 50,000 సెగ్మెంట్లో అయితే వస్తాయి. అండ్ యాపిల్ మొబైల్ చూసినట్టయితే 1,00,000 ఉంటాయి. తర్వాత శాంసంగ్ చూసినా మనకు నియర్లీ 1,00,000 వరకు అయితే ఉంటాయి అనమాట. సో ఆ యొక్క 1,00,000 రూపాయలతో లాంచ్ చేసిన ఆ యొక్క శాంసంగ్ మొబైల్ కానివ్వండి, తర్వాత యాపిల్ మొబైల్ కానివ్వండి, సో వాటికి ఈ యొక్క OnePlus కేవలం 50,000లో లాంచ్ అయిన మొబైల్ వాటికి హై ఎండ్ ఈ యొక్క కంపారిజన్ ఇస్తుందనే చెప్పుకోవచ్చు. సో అందుకోసమే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో సో యాపిల్ తర్వాత శాంసంగ్ తర్వాత OnePlusని బెస్ట్ కాంపిటేటర్గా అయితే తీసుకుంటారు. సో దీని ద్వారానే మీకైతే ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. సో నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే మీకు ఆల్రెడీ వీడియోస్ అనేవి చూడలేకపోతే ఒకసారి చూడండి. సో OnePlus కెమెరా మాత్రం మీకు ఫ్లాగ్షిప్ కేటగిరీలో 1,00,000 రూపాయల మొబైల్తో సమానం అయితే అవుతుందన్నమాట. ఈవెన్ మీకు 50,000 రూపీస్కి లాంచ్ అయినప్పటికీ సో డెఫినెట్గా దీని యొక్క కెమెరా కూడా మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీకు సెల్ఫీ విషయంలో అలాగే బ్యాక్ సైడ్ కెమెరా విషయంలో మీకు చాలా స్టెబిలిటీ సూపర్గా అయితే మెయింటైన్ చేస్తుంది. మీరు ఒక్కసారి ఈ యొక్క మొబైల్తో వీడియో చేస్తే మీకు అసలు హ్యాండ్ హెల్త్తో తీసినట్టు అస్సలు అయితే కనిపించదు అనమాట. సో ఏ గిమ్లో యూజ్ చేస్తారు అనే విధంగా అయితే ఉంటుంది. తర్వాత ఫోర్త్ రీజన్ చూసినట్టయితే దీని యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది చెప్పుకోవచ్చు. సో జనరల్గా చూసినట్టయితే ఈ యొక్క OnePlus మొబైల్కి వచ్చేసి మనకు వార్ ఛార్జ్ అని తర్వాత డాష్ ఛార్జ్ అని ఈ రకంగా అయితే వీటి యొక్క ఛార్జెస్ అయితే ఇస్తూ ఉంటారు. అది చూసినట్టయితే మనకు 30 వాట్స్ కావచ్చు, తర్వాత 30 వాట్స్ కావచ్చు, ఈ రకంగా అయితే ఇస్తున్నారు అనమాట. సో దీని ద్వారా మీరు 1 గంట లోపలే కంప్లీట్గా ఫుల్ ఛార్జింగ్ చేసి అయితే చూపిస్తుంది. మీకు ఎటువంటి హీట్ ఇష్యూస్ కూడా రావన్నమాట వైల్ ఛార్జింగ్ అయ్యేటప్పుడు. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే ప్రైస్ చూసినట్టయితే మనం ఖచ్చితంగా OnePlus మొబైల్లో కొంచెం కాంప్రమైజ్ అయితే ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఎందుకంటే మనం శాంసంగ్ మొబైల్స్తో తర్వాత ఐఫోన్స్తో కంపేర్ చేసి చూసినట్టయితే అక్కడ మనకు చాలా తక్కువ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ కేవలం చూసినట్టయితే IP68 రేటింగ్ అనేది మనకు ఇప్పుడు దాకా అయితే ఇవ్వలేదు అనమాట. మనకు OnePlus 8 సిరీస్ నుంచి అయితే స్టార్ట్ చేశారు. సో ఫ్యూచర్లో మనకు ప్రతి ఒక్క OnePlus మొబైల్ వచ్చేసి ఖచ్చితంగా ఈ యొక్క వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. కాబట్టి మనకు ఫ్యూచర్లో ఈ యొక్క యాపిల్ మొబైల్స్కి తర్వాత శాంసంగ్ గెలాక్సీ S20 మొబైల్స్కి Note 20 మొబైల్స్కి మనకు ఖచ్చితంగా చాలా మేజర్ అప్గ్రేడ్ మొబైల్ అండ్ చాలా మేజర్ టఫ్ కాంపిటీటర్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా ఈ యొక్క OnePlus మొబైల్స్ అయితే మనకు చాలా హైలైట్ అయినాయనే చెప్పుకోవచ్చు. ఒకవేళ అండర్ 20,000 సెగ్మెంట్లో వచ్చినా కూడా ఈ యొక్క మొబైల్స్ అనేది ప్రతి ఒక్క దృష్టికి వెళ్తుంది. కాబట్టి అక్కడ నుంచి ఈ యొక్క OnePlus మొబైల్ తీసుకునే ఛాన్సెస్ అయితే మనకు చాలా పెరిగిపోతాయనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు OnePlus మొబైల్స్ అనేవి బ్లైండ్గా అయితే తీసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.